అందరికీ షాలోమ్. ఈరోజు మనం సింపుల్గా వెనిజువేలా జరిగిన భూకంపం కోసం తెలుసుకుందాం. దక్షిణ అమెరికాలోని వెనిజువేలా దేశాన్ని 2 అతిపెద్ద భూకంపాలు ఒకేసారిగా కంపించాయి. కరేబియన్ సముద్ర తీరం దగ్గర ఉన్న మొరాన్ ప్రాంతానికి పశ్చిమంగా మొదటి భూకంపం వచ్చింది. దీని తీవ్రత వెక్టర్ స్కేల్పై 7.2గా నమోదయ్యింది. భూమి లోపల 13 నుంచి 22 కిలోమీటర్ల లోతులో కేంద్రం ఉంది. ఆ భూకంపం వచ్చిన కొద్ది సెకండ్ల తర్వాతే మరో భూకంపం వచ్చింది. దీని తీవ్రత 7.5గా మరింత శక్తివంతంగా నమోదైంది. 2 భూకంపాలు కూడా తెరాకుయి రాష్ట్రం దగ్గర సంభవించాయి. రాజధాని కరకస్లో చాలా ఇళ్ళు, ఎత్తైన భవనాలు కూలిపోయాయి. ప్రజలు భయంతో రోడ్లపై పరిగెత్తారు. చాలామంది గాయపడ్డారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఈ ప్రభావం తీవ్రంగా ఉంది. అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్టాడో కాబుల్ మాట్లాడుతూ పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉందని, సహాయక చర్యలు వేగంగా చేపట్టాలని చెప్పారు. ఇప్పటి వరకు కనీసం 5 మరణాలు నిర్ధారణ అయ్యాయి. కానీ అధికారులు మరియు యుఎస్ జియోలాజికల్ సర్వే ప్రకారం మరణాల సంఖ్య వేలల్లో ఉండవచ్చు. 10,000 నుంచి 1,00,000 మరణాల వరకు అవకాశం ఉందని హెచ్చరిక జారీ చేశారు. గాయపడిన వారి సంఖ్య కూడా చాలా ఎక్కువగా ఉంది. 20కి పైగా ఆఫ్టర్ షాక్స్ రావచ్చు అని చెప్పారు. ఇంకా కంపనలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రజలు సురక్షితమైన చోటుకి ఉండాలని అధికారులు చెప్పారు. మెయిన్ ఎయిర్పోర్ట్ మూసివేశారు. ప్యూర్టోరికో, వర్జిన్ దీవులకు సునామీ హెచ్చరికలు జారీ చేశారు. రెస్క్యూ బృందాలు సహాయం చేస్తున్నాయి. మనం అందరం కలిసి వెనిజువేలా ప్రజల కోసం ప్రార్థన చేద్దాం. దేవుడా, వెనిజువేలాలో బాధపడుతున్న ప్రజలందరినీ కాపాడు. గాయపడిన వారికి త్వరగా న్యాయం చేయి. చనిపోయిన వారికి ఆత్మలకు శాంతిని చేకూర్చు. ఆ దేశం త్వరగా సాధారణ స్థితిలోకి వచ్చేలా ఆశీర్వదించు. ఆ దేశ ప్రజలందరికీ ధైర్యం చేకూర్చు. నీవే తోడుండమని అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.